వదినా, నేను రేపటి నుంచి డైటింగ్ టిప్స్ పాటించను. ఎందుకు? మీరు ఇలా నోరూరిస్తే నా కడుపు ఫుల్ అయిపోతుంది. సో డైటింగ్ మనకెందుకు చెప్పు? మాటలు బాగానే నేర్చావు. ఈ మాట ముందే చెప్తే నేను రోజు నవ్విస్తూ వడ్డిస్తారు కదండి. రే ఢిల్లీ, నీ నవ్వుకి తన నవ్వుకి పోలికేంట్రా? తంది వయలిన్ నవ్వు, నీదే వయలెన్స్ నవ్వు. వీణ్ణి పావలాకి నటించరా అంటే ఏకంగా 10 రూపాయలకి నటిస్తున్నాడు. అరే ఏమైనది? కొన్ని నిజాలు జీర్ణించుకోవడం కష్టం అని తెలిసిందిలేండి. శైలు బేటీ, ఏక్ బాత్ కహూ, ఏ ఆడపిల్లకైనా పుట్టింటిని మించిన అత్తారిలు దొరకడం అదృష్టం. కానీ నీకు మాత్రం పుట్టింటిని నడిపించే మరో పుట్టిల్లు దొరికింది. అవును, పెరిగేదిరా పద. నీలో వీళ్ళ యాక్టింగ్ స్కిల్స్ చూసావా ఏ రేంజ్లో ఉన్నాయో? వాళ్ళ స్కిల్స్ వాళ్ళు చూపిస్తే మన స్కిల్స్ మనం చూపిద్దాం. సాంబార్ సూపర్ గా ఉంది బావా, కొంచెం వేసుకో. బావా కొంచెం. అయ్యో అయ్యో, సారీ బావా, సారీ బావా. నీలో కొంచెమైనా బుద్ధి లేదా నీకు? సారీ బావా. ఇట్స్ ఓకే. సారీ అక్క. పర్లేదురే. బాలు, సగంలో నుంచి లేచొచ్చేసావు. ఇదిగో తిను. నాకు స్పూన్తో తినే అలవాట్లేదు. నాన్నమ్మకి తెలియకుండా నాన్నని లోపలికి పంపు, తినిపిస్తాడు. అలాగే. నువ్వు అర్జెంటుగా బజార్కి వెళ్ళాలి. ఇంత ఎండలో బజార్కి వెళ్తే పోవడమే కానీ తిరిగి రావడం ఉండదురా. అంకుల్, మీకు మనవడు కావాలా వద్దా? మనవడి కోసం అయితే బజార్కే కర్మ, ఎక్కడ కావాలి అక్కడికి వెళ్తా. ఐడియా. అంకుల్, 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 అంకుల్. వరుణ్, అంకుల్ ఎక్కడా? ఇంట్లో ఎక్కడా లేరే? నాన్నకి ఏదో పనుందని బయటికి వెళ్ళాడు వదినా. ఎందుకక్క, ఏనా పనుందా? అంతా నీ వల్లేనే. ఏం లేదులే. వరుణ్, నిన్ను మీ అన్నయ్య పిలుస్తున్నారు. అవునా? పద వరుణ్, బావగారు పిలుస్తున్నారట. నువ్వెందుకే? వరుణ్ ఒకడే వెళ్తాడులే, నువ్వు వెళ్ళు వరుణ్. ఏ బావగారి దగ్గరికి నేను వెళ్ళకూడదా? నీళ్ళు అలిగింది. మీరిద్దరూ ఏం అక్కర్లేదు, నేనే వెళ్తాను. మాకు కావాల్సింది కూడా అదే. మీ చెల్లి మంచి పని చేసిందిలే. నా చెల్లి వల్ల తప్పు జరిగింది కాబట్టి నేనే రెక్టిఫై చేయాలి. తిను. నువ్వు పెడుతున్నావు అని తినట్లేదు, ఆకలేసి తింటున్నాను. ఓకే, మంచిది, తిను. ఏంటి ఉదయం నుంచి మా ఆలిదాదా ముందు తెగ బిల్డప్ ఇస్తున్నావు? మంచోడువనే పేరు కొట్టేడానికా? నాకు మంచి చెడు అనే ట్యాగ్లేం అవసరం లేదు.
నువ్వు మా నాన్నమ్మ కోసం ఎలా యాక్ట్ చేస్తున్నావో నేను మీ చెల్లి దాదా కోసం యాక్ట్ చేశాను అంతే. నీ గురించి నాకు తెలీదా? అది కూడా యుఎస్ డీల్ కోసమే కదా? నన్ను మనిషిని కాస్త చిన్న ముద్దలు పెట్టు. నీకు తినిపించడమే ఎక్కువ, మళ్ళీ ఆర్డర్ ఒకటా? తిను తిను. మర్చిపోయాను శైలు బేటి, వచ్చేటప్పుడు అమ్మ నీకోసం అల్లుడు గారి కోసం బట్టలు పంపించింది. బాబు, మీ ఇద్దరూ ఈ బట్టలు వేసుకుని వస్తే కళ్ళారా చూసి మా చెల్లెమ్మ చెవులు నిండేలా చెప్పుకుంటాను. పర్లేదులేండి, మీరు ఇచ్చేశారు కదా, నాకు కుదిరినప్పుడు వేసుకుంటానులే. ఈయనున్నారే బట్టలు వేసుకోవడానికే పరమ బద్ధకం. నేను శారీ చేంజ్ చేసుకుని వస్తాను దాదా. కైసా హే దాదా? ఏక్దమ్ చకాస్ బేటా. మీ మొబైల్ ఇవ్వండి. ఏంటి వీడు వింతగా ప్రవర్తిస్తున్నాడు? వీళ్ళో మార్పు మొదలైందా లేక ఇంకా వేరే కారణం ఏమైనా ఉందా? వరుణ్, మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది. అంతేగా అంతేగా. కాలజ్ఞానంలో బ్రహ్మం గారు ఈ వింత గురించి మాట్లాడడం మర్చిపోయినట్టున్నారు. ఈ ఫొటోస్ అన్నీ మా అత్తయ్యకి చూపించి వాళ్ళ అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందో చెప్పండి. తప్పకుండా చెప్తాను బేటా. మరి నేను బయలుదేరనా? నీలు బేటీ, ఎగ్జామ్ బాగా రాయి. ఫస్ట్ క్లాస్ లో రాస్తాను, ఎందుకంటే బావగారు ట్రైనింగ్ కదా. వరుణ్, అంకుల్ని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే నాన్న. అల్లా నిండు నూరేళ్లు చల్లగా ఉండండమ్మా. వస్తానమ్మా. వస్తాను బాబు. రండి అంకుల్. పద బాబు. ఏంటి, ఇంకా నీ గొంతు నొప్పి తగ్గలేదా? ఏదో తగ్గిందిలే. మళ్ళీ తమరి దయ వల్ల తలనొప్పి కూడా పట్టుకుంది. నీకు తలనొప్పి వస్తే కూడా నేనే కారణమా? అవును, దాదా బట్టలు ఇచ్చినప్పుడు కట్టుకొచ్చారు సరే, మళ్ళీ ఆ ఫోటోలేంటి? పైగా అత్తయ్యకి చూపించండి అని సలహాలు కూడా. అసలు అత్తయ్య ఏంటి అత్తయ్య? ఇదే క్వశ్చన్ నేను నిన్న అడిగితే ఏమన్నావు? యాక్టింగ్ అన్న తర్వాత అంతో ఇంతో జీవించాలన్నావు కదా, అన్నావా లేదా? అన్నాను. అయితే నువ్వెలాగో మా వాళ్ళని బాగా చూసుకుంటున్నావు, నీలా నేను చేయలేను. సో ఇలా ఏదో నువ్వు హ్యాపీగా ఉంటున్న ఫీల్ క్రియేట్ చేశానంతే. అదే ఎదుటి వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు అంటున్నాను. చూడు, నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకు యుఎస్ డీల్ చాలా ముఖ్యం. ప్రతి డాక్యుమెంట్కి నువ్వేదో కండిషన్ పెట్టడం, నేను కాదండం, నీతో పనిచేయించుకోవడానికి దారులు వెతకడం, దిస్ ఈజ్ ఆల్ చైల్డిష్నెస్. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను.
మా నాన్నకి సారీ చెప్పేస్తావా? అది మాత్రం జరగదు. మరి ఇంకేంటి? మనిద్దరం ఫ్రెండ్స్గా ఉందాం. నిన్నే ఏమంటావు? నువ్వేనా? అసలు నువ్వేనా అని. ఐఎమ్ నాట్ జోకింగ్. జోక్ కాకపోతే మరేంటి? నువ్వు అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడమా? అది కూడా నాతో? హలో, ఫ్రెండ్షిప్ అంటే హ్యాపీ డేస్ లెవెల్లో ఫీల్ అయిపోకు. ఇది ఒకరి మీద ఒకరు ప్లాన్స్ వేసుకోకుండా వర్క్ సాఫీగా జరగడానికి మనం వేసుకుంటున్న లింక్ అంతే. అయితే దాన్ని ఫ్రెండ్షిప్ అనరు, బిజినెస్ డీల్ అంటారు. అఫ్ కోర్స్, బిజినెస్ డీల్ కోసమే కదా ఈ ఫ్రెండ్షిప్. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. 1 minute. తీసుకో. గుడ్ నైట్. వాట్ ఈస్ దిస్? పొద్దున టీవీలో చెప్పారులే, ఎండలు 43 degrees దాటాయంట. పాపం నీ బుర్ర హీట్ ఎక్కి లైట్ గా మెంటల్ స్టార్ట్ అయినట్టుంది. ఈ ఆయిల్ రాసుకుని పడుకో, ఉదయానికల్లా తగ్గిపోతుందిలే. పిచ్చి ఫ్రెండ్షిప్ అంట, ఫ్రెండ్షిప్. మీ అమ్మాయిలకి ఏదైనా నిజాయితీగా కన్వే చేస్తే అర్థం కాదు కదా. గో టు హెల్. అమ్మో, వీడి గురించి అసలు పాజిటివ్గా ఆలోచించకూడదు. వీడు మేకవన్న పులి. మిమ్మల్ని ఎక్సర్సైజ్ చేయమన్నారు, తనమనలేదు. సరిగ్గా చేయండి. అంకిల్, ఇదిగోండి గ్రీన్ టీ. బామ్మ, ఇదిగో గ్రీన్ టీ. గ్రీన్ టీయా? కొత్తగా ఇదేంటి? అంటే పైత్యానికి బాగా మంచిదని నిమ్మకాయ కూడా పిండాను. అరకుర పిచ్చుంటే పూర్తిగా పోతుంది. తాగు తాగు. చిన్ని 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 ఆశలు నాలో రేగనే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను. తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే.
చూసావా, నాతో పెట్టుకుంటే ఇలాగే చెమటలు పట్టిస్తా. మరి నీకు పట్టిందేంటి? పన్నీరా? అబ్బా సూపర్ పోజ్. ఏంటి ఉదయాన్నే వచ్చావు? ఉద్యోగం ఎలాగ రావట్లేదని పాల ప్యాకెట్లు న్యూస్ పేపర్స్ వేయడం స్టార్ట్ చేశాను. నీ మొహల్లే. పద పద. హాయ్ అక్క. హాయ్ 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 హాయ్. నిన్ననే వస్తానని రాలేదేంటక్క? చిన్న వర్క్ ఉండేరా, అందుకే రాలేదు. నీ ఎగ్జామ్ కాల్ ది బెస్ట్ చెప్పాలని వచ్చేసాను. ఎగ్జామ్ ఈ రోజు కాదే. అఫ్ కోర్స్ అడ్వాన్స్ విషెస్ అమ్మా. ఓ థ్యాంక్స్ అక్క. ఇందు ఐ వాంట్ సర్ప్రైజ్ ఫర్ యు. ఏంటక్క? నీ ఎగ్జామ్ అయిపోగానే అవెంజర్స్ మూవీకి టికెట్ బుక్ చేశాను. థ్యాంక్స్ అక్క, లవ్ యూ. మరి నేను మరి నేను ఐ లవ్ అవెంజర్ సిరీస్. మరి నేనేం పాపం చేశాను? నేను చూస్తాను. 4 టికెట్సే దొరికాయే, ఇప్పుడు ఎలా? ఓ పని చేద్దాం, సరదాగా ఒక గేమ్ ఆడదాం. లేడీస్ ఇంకో సైడ్, జెంట్స్ ఏమో ఇంకో సైడ్. ఎవరు గెలిస్తే వాళ్ళకి టికెట్స్. ఎస్ ఆడదాం. మీరేమంటారు? మేము రెడీ. మేము రెడీ. సో లెట్స్ స్టార్ట్. బాబు గారు మీరు రారా? అవసరం అనుకుంటే నేను ఒక్కనే బుక్ చేసుకుంటా. మీ బాధ ఏదో మీరు పడండి. మీకు అవెంజర్స్ తో అవసరం ఏముంది? మీకు అవుతారే కరెక్ట్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, లెట్స్ స్టార్ట్. రెడీ? 1 2. ఇక్కడ బూస్ట్ తాగిన బాడీ. ఒరే చిన్నోడా, కాసుకో మరి. నీది బూస్ట్ తాగిన బాడీ అయితే చిన్నబాబు నాది గారు రాగి రాగండి. సంకట తిన్న బాడీరా. దరిద్రుడా. సారీ అయ్యారు. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. పిన్నే కాస్త చూసుకుని లాగవే. కొడుకు కోసం సినిమా సాక్రిఫైస్ చేయలేవా? అంకుల్, నో ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. వరుణ్, we are friends కదా. A friend in need is your friend in need కదా. ఇప్పుడే వదిన చెప్పింది కదా, నో ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని. గట్టిగా లాగు, హైలేస్. జోరుగా లాగు, హైలేస్. అన్నయ్య నువ్వు కూడా వచ్చి ఒక చెయ్యొద్దు కానీ రా అన్నయ్య. బావగారు నీకెందుకు హెల్ప్ చేస్తారు? చేస్తే గిస్తే మా అక్కకి చేస్తారు. ఆయన ఎవరికి హెల్ప్ చేయండి? కౌరవులు పాండవులు కొట్టుకుంటుంటే మధ్యలో ఎంజాయ్ చేసే కృష్ణుడు టైపు. పోరాడరా. ఏంటి పోరాడేది నా బొందా? మీరు 2 లారీల మధ్య సైకిల్లా ఇరుక్కున్నారు. తాడు మిమ్మల్ని లాగుతుందో మీరు తాడుని లాగుతున్నారో అర్థం కావట్లేదా గారు? కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. హైసా అన్నయ్య ఇది అన్యాయం అన్నయ్య. ప్లీజ్ మా మీద జాలి చూపించు. నువ్వే తమ్ముడు. తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్. సారీ బాబు గారు, ఇది ప్యాకెట్ కాదు, పీకులాగా. ఏంటిది కొత్తగా అమ్మాయిలకి సపోర్ట్? చెప్పాను కదా, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. అయ్యగారు చూసావా, ఎప్పుడో ఒకప్పుడు యూ నీడ్ మై సపోర్ట్. హే మేమే గెలిచాం లూజర్స్. ఏరా బూస్ట్ బాబు, ఏమైంది నీ బూస్ట్ పవరు? బామ్మగారు చిన్నపిల్లని చేసి నన్ను ఏడిపించకండి.
అంతా నీవలేరా? అడ్డగాడిదా, నిలువుగాడిదా? ఏంటి సంగతి? మీది చరిత్రలో మర్చిపోలేని యుద్ధం అనుకుంటే చరిత్రలో నిలిచిపోయే ప్రేమలా కనిపిస్తోంది. నీ బొందలే. అంత లేదు. అంత లేదా? వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. ఆ కెమిస్ట్రీ, ఆ సపోర్టు, ఆ గిల్లి కచ్చాలు. ఏచి అదేం కాదులే. మనోడు యూఎస్డీ ఒకటి చేస్తున్నాడులే. దానికి నా సపోర్ట్ చాలా అవసరం. అందుకే ఫ్రెండ్షిప్ అని ప్రపోజల్ పెట్టాడు. నిజమా? అబ్బో ఇంకా చాలా చేశాడే బాబు. నిన్న ఊరు నుంచి మా అలీ దాదా వచ్చారు. ఇంత జరిగిందా? అవునే. నేను మళ్ళీ వాణ్ణి నమ్ముతా అని ఎలా అనుకుంటున్నాడో. నీ మాటలు వింటుంటే తనలో ఏదో రియలైజేషన్ వచ్చినట్టుందే. అంత లేదులేవే. వాడు బాలగోవిందు. వాడికి లెస్ ఎమోషన్స్, మోర్ కంఫర్టబుల్ ఫెలో. ఇంకొకసారి ఆలోచిస్తే నష్టమేం లేదు కదా. అలా అని లాభం కూడా లేదే. అందుకే నేనేం పట్టించుకోను. నువ్వు నా మైండ్లో ఇవన్నీ రుబ్బకు, ఓకేనా? పద. ఇక్కడేం చేస్తున్నావు అన్నయ్య? ఆ సిస్టర్స్ ఓవర్ యాక్షన్ చూస్తున్నా. అది ఓవర్ యాక్షన్ కాదన్నయ్య, ఎఫెక్షన్. వదినకి దాచుకోవడం తెలీదు, నీకు చూపించుకోవడం తెలీదు.